యోహాను శుభవార్త 4వ అధ్యాయము 43వ వచన భాగము నుండి కొన్ని వచనాలు మనము ధ్యానం చేద్దాం. 2 రోజులైన పిదప యేసు అక్కడి నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఏలన ప్రవక్త తన స్వదేశములో గౌరవింపబడని ఆయనే స్వయముగా సాక్ష్యమిచ్చాను. యేసు గలిలయకు వెళ్ళినప్పుడు అచట ప్రజలు ఆయనను ఆహ్వానించిరి. ఏలన పాస్క పండుగ సందర్భమున గలిలయ నివాసులు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ స్వయముగా చూచిరి. అంతటా ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చిన గలిలయలోని కానా అనే పల్లెకు మరలా వచ్చెను. కపెర్నౌములో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను. అతని కుమారుడు రోగముతో పడి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు తిరిగి వచ్చిందని విని ఆ ఉద్యోగి ఆయన యొద్దకు వెళ్ళి ప్రాణ సంకటనములో పడి ఉన్న తన కుమారుని ఆయన వచ్చి స్వస్థపరపోనని ప్రార్థించాను. మీరు సూచనలు మహత్కార్యములు చూచిననే తప్ప విశ్వసింపురని యేసు పలికెను. ప్రభు, నా కుమారుడు చనిపోకముందే రండు అని ఉద్యోగి వేడుకొనెను. నీవు వెళ్ళుము, నీ కుమారుడు తిరిగిపోయాను. మార్గ మధ్యమున అతని సేవకులు ఎదురైనాడు అని చెప్పారు. ఏ గంట నుండి బాలునికి ఆరోగ్యం చక్కబడసాగినది అని అతడు సేవకులను అడగగా, నిన్న మధ్యాహ్నం 1 గంటకు జ్వరం విడిచినప్పటి నుండి అని వారు చెప్పారు. నీ కుమారుడు జీవించునని యేసు తనతో చెప్పిన గంట అదేనని అతడు గ్రహించాను. కనుక ఆ ఉద్యోగి అతని కుటుంబము యేసుని విశ్వసించేది. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ అద్భుతం. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు యొక్క ప్రార్థన ఏర్పాటు చేసుకున్నటువంటి మరి గడ్డం శివరావు గారి యొక్క సంపూర్ణ కుటుంబానికి నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు మనం విన్నటువంటి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కానాను అనేటువంటి ఆ పెండ్లిలో మొట్టమొదటిగా అద్భుతం చేయడం మనం చూస్తాం. యేసు ప్రభు మొట్టమొదటిసారిగా కానాను అనేటువంటి ఊరిలో పెళ్లిలో అద్భుతం చేశాడు. అదే కానాను అనేటువంటి ఊరు అని గలిలయ ప్రాంతంలో ఉంది. యేసు ప్రభు యొక్క సొంత ఊరు గలిలయ. ఈ గలిలయ ప్రాంతమునకు యేసు ప్రభు మరలా వచ్చినప్పుడు అక్కడికి ఆయన యొక్క దగ్గరికి ఒక ఉద్యోగి రావటం మనం చూస్తూ ఉన్నాం. ఆ ఉద్యోగి ఎందుకు వస్తూ ఉన్నాడంటే, యేసు ప్రభు వారు మరి ఆ ఉద్యోగిని ముట్టాలని, తాకాలని, స్వస్థపరచాలని, ఆయన కుమారుడు బాగుపరచబడాలని యేసు ప్రభు దగ్గరికి ఉద్యోగి రావటం, ఆ ఉద్యోగి యేసు ప్రభు వారిని అడగటం, యేసు ప్రభు వారి దగ్గరగా పదే ప్రార్థించడం మనం చూస్తాం. అయితే యేసు ప్రభు వారు ఆ ఉద్యోగి మరి ప్రార్థించినప్పుడు సరే చేద్దాం, నేను వస్తాను అనేటువంటి విధంగా యేసు ప్రభు వారు చెబుతూ వచ్చారు. కానీ అతడు అంటాడు, అయ్యా మీరు వస్తానంటున్నారు, బాగుపరుస్తానంటున్నారు, కానీ ఇప్పుడే మీరు రావాలి, త్వరగా రావాలి. ఎందుకంటే నా కుమారుడు చనిపోకముందే మీరు రావాలి అనేసి యేసు ప్రభు వారు ఆ దగ్గర ఆ ఉద్యోగి అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులు, ఒకసారి మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 43వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వద్దాం. 2 దినములైన పిదప యేసు అక్కడ నుండి
బయలుదేరి గలిలయకు వెళ్ళెను. గలిలయకు వెళ్ళెను. ఎలీయనా ప్రవక్త తన స్వదేశములో గౌరవింపబడని ఆయనే స్వయముగా సాక్ష్యం ఇచ్చాను. యేసు గలిలయకు వెళ్ళినప్పుడు అచ్చటి ప్రజలు ఆయనను ఆహ్వానించిరి. ఏలయనా పాస్కా పండుగ సందర్భమున గలిలయ నివాసులు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ స్వయముగా చూచిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రత్యేకముగా యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. మొట్టమొదటిగా ఏమిటా మాట అంటే ప్రియులారా, ఆయన అంటాడు, ఏలనా ప్రవక్త తన స్వదేశములు గౌరవింపబడని ఆయన స్వయముగా చెప్పాడు, సాక్ష్యం ఇచ్చాడు. అంటే ఏ ప్రవక్త అయినా తన స్వదేశములో గౌరవింపబడడు అని యేసు ప్రభు చెప్పాడు. అయితే ఇప్పుడు యేసు ప్రభు వారిని అచ్చట ఉన్నటువంటి ప్రజలు గలిలయకు వెళ్ళినప్పుడు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎందుకు ఆహ్వానిస్తూ ఉన్నారు? కారణం ఏమిటంటే అక్కడ వాక్యములు చూస్తే పాస్కా పండుగ సందర్భం గలిలయ నివాసులు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ స్వయముగా చూశారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎందుకు ఆహ్వానించారంటే అద్భుత కార్యాలు చూశారు వీరు. యేసు ప్రభు వారు చేసే ప్రతి అద్భుత కార్యాలను వారు చూసినప్పుడు ఆ కార్యములు చూసి పిల్లలు ఆయన ఏం చేస్తున్నారంటే ఆహ్వానిస్తూ ఉన్నారు. చూడండి, చాలా సార్లు మనము కూడా కొందరిని ఆహ్వానించేది ఎందుకంటే వారు చేసేటువంటి పనులను బట్టి. వారు ఏదైనా మంచి పనులు చేస్తే, వారు చేసేటువంటి కార్యము మహత్కరంగా ఉంటే, వారు చేసేటువంటి కార్యములు బట్టి వారిని మనం ఆహ్వానించడానికి ఇష్టపడుతూ ఉంటాం. అయితే ఈ యొక్క యేసు ప్రభు వారి విషయంలో వీరు చేసే పని అద్భుతాలు. అద్భుతాలు అంటే ఏమిటండి? అద్భుతం అంటేనే ఒక ఆశ్చర్యాన్ని కలిగించేది. అద్భుతము అంటే అది మనకెంతకీ కూడా ఊహకు అందలేనిదిగా ఉండాలి. అద్భుతం అంటే ప్రియులైన అది మనం ఊహించిందిగా కూడా ఉండాలి. అద్భుతం అంటే ఎప్పుడు అంటాం మనం? ఎప్పుడు అంటాం? అద్భుతం అంటే ఏంటి అసలు? ఇప్పుడు ఉదాహరణ, ఇక్కడ మీకు కళ్ళగా కనపడేటువంటి గోడ ఉంది, కానీ మీ అందరూ రాకముందు గోడ లేదు, మీరు వచ్చే సమయం గోడ ఉంది. దీన్ని ఏమంటారు? ఇదేంటి, ఇంత ముందు వచ్చినప్పుడు జస్ట్ ఇంతలోని గోడలా వచ్చింది, ఇది ఒక అద్భుతం. అదే విధముగా ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్నాం. మనము ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ లేనిది మీరు మరలా తెల్లారి తరపు వచ్చే సమయం ఇక్కడ ఏదైనా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమంటాడు? దీన్ని అద్భుతం. రాత్రి వెళ్ళినప్పుడు ఇంత లేదు, ఇంతలోనే ఎలా వచ్చేసింది? ఉదాహరణకి మొక్క, ఇక్కడ ఉన్నటువంటి చెట్టు, మనం ఈ రోజు చూసినప్పుడు ఇది మొక్క ఇక్కడికే ఉంది, తెల్లాలిసి వచ్చే సమయానికి చెట్టు అయిపోయి కాలు కాసేస్తున్నాను, దాన్ని ఏమంటారు? అద్భుతం. అద్భుతం అంటే అంతే. అంటే ఏంటండి? అది మనం ఎంత మాత్రమో ఊహించలేంది, జరగలేంది, దానిని అద్భుతం అంటాం అంతే తప్ప జరిగేటువంటి వాటిని అద్భుతం మనం. కాబట్టి ఈ విధముగా యేసు ప్రభు వారు చేసే అద్భుతాలు అంటే అది ఎవరు కూడా ఏ కోసాలు కూడా చెయ్యలేనివి, అది ఎవరి వలన కూడా సాధ్యము కానివి, ఎవరి వలన కూడా ప్రియుల అటువంటి కార్యములు ప్రియులరా ఎవరి ద్వారా జరగనవి, అటువంటి వాటిని యేసు ప్రభు వారు చేసేవారు. అలా చేసేటప్పుడు యేసు ప్రభు వారు చేసే అద్భుతాలను బట్టి కొందరు ఆయనను ఆహ్వానించేవారు. ఈ రోజున ప్రపంచములో ఎక్కువ శాతము క్రైస్తవ బిడ్డలలో ఎక్కువ శాతము ఆ యొక్క అంటే చాలా మంది దేనిని వారు ఇష్టపడుతున్నారు, దేనిని విశ్వసిస్తున్నారు, దేనిని నమ్ముతున్నారంటే అద్భుతాలు. ఎక్కువ శాతము ఇష్టపడేది ఏంటంటే అద్భుతాలు. అద్భుతాలు అంటే ఏమిటి? వారికి ఏదైనా కావాలంటే వెంటనే జరిగిపోవాలి, అది అద్భుతం. ఏదైనా సరే వారు అనుకున్నారు అది జరిగిపోవాలి.
దానికి ఇక సమయం లేదు. ఇందాన్ని చెప్పినట్టుగా మొక్క అంటే ఆ మందికి ఒక్క రోజులు కాయలు చెట్టు దిగిపోవటువంటి ఇటువంటిది మనం కోరుకుంటే అది ఎంత మాత్రం కూడా అది కరెక్ట్ కాని కాదు అసలు అది. కానీ మనం అలా కోరుకోకూడదు. చెట్టు ఎప్పుడు కూడా మొక్క ఎప్పుడు కూడా అది ఎదుగుతూ ఉండాలి, ఎదగాలి. దానికి ఒక పరిధి ఉంటుంది, దానికి ఒక కొంత సమయం ఉంటుంది, కొన్ని నెలలు ఉంటుంది. ఆ విధంగా అది అవ్వాలి. ఉదాహరణకు చూడ, మనం పంట వేస్తాం. పంట వేసినప్పుడు ఆ యొక్క వరి పంట వేసినప్పుడు అది ప్రియులరా మనం వేసిన తర్వాత ఒక నెలలో పంట వచ్చేయాలనుకుంటే ప్రియులరా ఎంత మాత్రం అది జరిగేది కాదు. అది ఎన్ని నెలలైతే అది రావాలి, అన్ని నెలల పంట వస్తుంది, అన్ని నెలల తర్వాత వస్తుంది. కానీ మనము ఆ విధంగా అడగకూడదు. ఎందుకంటే ఆ విధంగా వచ్చేదైతే దేవుడు ఆ విధంగానే మనకి ఇస్తాడు, అది జరిగేది కాదు. అలాగే ఒక బిడ్డ ప్రియులరా ఆ యొక్క తల్లి యొక్క గర్భముల ప్రియులరా ఆ బిడ్డ ప్రియులరా మనకి కావాలి అంటే ఆ తల్లి గర్భంలో కొన్ని నెలలు ఉండాలి. అంతే తప్ప ఇప్పుడు ఆమె గర్భవతి అనేసి మొదటి నెలలోనే బిడ్డ కావాలంటే అది ఎంత మాత్రమో జరిగేది కాదు. కొన్ని నెలలు గర్భములో ఆ బిడ్డ పెరగాలి. అది దేవుడు యొక్క సంకల్పం. మనమేమనుకుంటామంటే ఇదిగో నాకు ఇప్పుడు బిడ్డ కావాలి, రేపటికెల్లా నాకు బిడ్డ నా ఒడిలో ఉండాలి అంటే అది దాన్ని ఏమంటాము? దాన్ని ఏంటి అసలు? ఒకవేళ అలా జరిగితే దాన్ని ఏమంటారు? అద్భుతం అంటారు. అంటే ఈ విధమైనటువంటి ఆలోచనతో మనము చాలా మంది ఏం చేస్తారు, అద్భుతాలు కోరుకుంటారు. అద్భుతాలు ఏమిటంటే ఏదైతే నా మనసులో పుట్టిందో అది వెంటనే జరిగిపోవాలి, ఏదైతే నేను అడిగానో దాన్ని అది జరిగిపోవాలి అనేటువంటి విధముగా ప్రియులు ఆలోచన చేస్తూ మనము వెంటనే ప్రియులు ఆ విధముగా జరిగేటువంటి వాటి కొరకు తపన పడుతూ ఉంటాం. అదే విధముగా వీరు కూడా ఎంతసేపు అద్భుతాల వైపు వాళ్ళు దృష్టి పెడుతున్నారే తప్ప ఇంత అద్భుతాలు చేస్తున్నటువంటి ఇతడు ఎవరు? ఈ అద్భుతాలు ఎవరు కూడా చేయలేరే, ఏ ఒక్కరి వల్ల కూడా జరగనవి, అటువంటి అసాధ్యమైనటువంటి వాటిని సహితము సాధ్యము చేస్తున్నటువంటి, సుసాధ్యపరుస్తున్నటువంటి ఈయన ఎవరు అనేటువంటి ఆలోచన లేకుండా కేవలం వారి దృష్టి అంతా దేని వైపు వెళుతుందంటే ఆ కార్యము చేసే ఆయన వైపు కాదు. ఎవరి వైపు వెళ్తుంది? అద్భుతాల వైపు వెళుతుంది. అందుకే ప్రియులారా ఒక చోట మనం చూసినప్పుడు ఆ యొక్క చూడండి, ఆ 2వ అధ్యాయం యోహాను సువార్త 11వ వచనం మనం చదివినప్పుడు చూడండి, అక్కడ ఏమంటాడంటే ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, చదువమ్మా. చాలండి. ఇక్కడ ఇంకొక చోట మనం చదివినట్లయితే ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పిల్లలు ఇక్కడ ఆలోచన చేస్తున్నట్లయితే చూడండి 23వ వచనం చదువుదాం. యెరూషలేములో పాస్కా పండుగ సందర్భమున ఆయన చేసిన అద్భుత కార్యములను చూచి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి ప్రియుల వాక్యం మనం చూస్తే యెరూషలేము పాస్కా పండుగ సందర్భం ఆయన చేసిన అద్భుత కార్యములను చూచిన అనేకులు ఆయన విశ్వసించారు. దేని చూసి విశ్వసించారు? అద్భుతాలను చూసి. అద్భుతాలు ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభువు అద్భుతాలు చేయగలడు. కానీ యేసు ప్రభువు అద్భుతాలు చేసి ఆ అద్భుతాల ద్వారా మనల్ని ఆయన దగ్గరికి ఆకర్షించుకోవాలంటే ఆలోచన ఆయనకి లేదు. అద్భుతాలు చేసి ఆయన ఎడల ప్రియులు అందరూ కూడా ఆయన వైపు ప్రియులరా తిరగాలనేటువంటి ఆలోచన కాదు ఆయనది. అద్భుతాలు చేసి ప్రియులరా ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి తెచ్చుకునేటువంటి వాడు కాదు. ఉదాహరణకి చూడండి, డబ్బులు పెట్టి ప్రజలు కొనుక్కుని అభిమానాలు పెంచుకుంటే ఎంత తప్పు. యేసు ప్రభువారు కూడా అద్భుతాలు చేసి నేను దేవుడిని అని చెప్పుకుంటే కూడా అంతే తప్పు. అంటే ప్రియుల ఆయన యొక్క ఆలోచన ఏమిటంటే ఆయన అద్భుతాలు చేయగలడు, కానీ అద్భుతాలు చేసి ఈ ప్రజలు తెచ్చుకుంటే వీరందరూ కూడా దృష్టి ఎక్కడికి వెళ్తుంది? అద్భుతాల మీదకి వెళ్తుంది, ఆయన మీదకి వెళ్ళదు. కేవలం అద్భుతాలు చూసి, అందుకే చూడండి వాక్యం చూస్తున్నట్లయితే వాళ్ళ అద్భుతాలను చూసి ఆయనను విశ్వసించారు. అంటే అద్భుతాలు చేయకపోతే ఆయనను నమ్మరు, అద్భుతాలు చేయకపోతే ఆయన నమ్మరు. ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ అభిమానులు కారు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభువు వారు ప్రత్యేకంగా కోరుకుంటుంది ఏంటంటే
ఆయన చేసేటువంటి అద్భుత కార్యాల కంటే ఇటువంటి అద్భుత కార్యాలు చేయగలిగినటువంటి అంత శక్తిమంతుడు ఇంకెవరైనా ఉన్నారా అని ఆలోచన చేయాలి. మనం చూస్తాం కదా, దేవుడు ఆకాశం చేస్తాడు, భూమిని చేస్తాడు, సూర్య చంద్ర నక్షత్రాలను చేస్తాడు, ప్రపంచంలోని సమస్తాన్ని కలుగు చేస్తాడు. ఈ సర్వమును కలుగు చేసినటువంటి దేవుడు ఇవన్నిటిని కూడా మనిషి లేదా మానవుడు ఇవన్నిటిని కూడా చూసేటప్పుడు, ఇవన్నిటిని గ్రహించేటప్పుడు అతనికి అగబడవలసింది ఏమిటో తెలుసా? ఇంత అద్భుతముగా వీటిని సృష్టించినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు అని ఆలోచన రావాలి. ఆ గొప్పవాడిని ఆలోచనకు బదులుగా మనం ఏం చూస్తున్నాం తెలుసా? ఇంతగా సృష్టించాడు, ఎంత అందంగా ఉంది ఆకాశం, ఎంత అందంగా ఉంది ప్రకృతి, ఎంత అందంగా ఉంది భూమి అని వీటిని పొగుడుతున్నామే తప్ప వీటిని కలుగు చేసినటువంటి దేవుడు ఎంత గొప్పవాడు అని ఇన్ని చేసినటువంటి దేవుడు దేని కొరకు చేశాడు? మనందరం కూడా ప్రత్యేక విధంగా ఇన్ని కలుగు చేసినటువంటి దేవుని వైపు మన దృష్టి వెళ్ళాలని, ఆయన మహిమపరచాలని, ఆయన ఎంత శక్తివంతుడో మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇవి చేశాడే తప్ప, అద్భుతాలు చేసినా అందుకు చేశాడు తప్ప ఈ అద్భుతాన్ని చూసి అయ్యో ఈ దేవుడు అని చెప్పడానికి మాత్రం కాదు. ఒకవేళ నిజంగా అద్భుతాల ద్వారానే జనాల్ని ఆయన వైపు తీసుకువెళ్ళాలంటే మీరు గమనించి, సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు అలా వేదన చెందవలసిన అవసరం లేదు. సిలువలో ఆ విధముగా ప్రియులు ఆయన బాధలు అనిపించవలసిన అవసరం లేదు. అద్భుతాలు చేసేటువంటి దేవుడే అయితే ప్రియులేరా, ఆయన అందరూ భయభ్రాంతితో వెళ్ళిపోతారు, లేకపోతే అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తారు. కానీ చేయగలడు, కానీ చేయలేదు. ఉదాహరణకి ప్రియులేరా, యేసు ప్రభువారు శోధించబడినప్పుడు సైతాను ఏమని చెప్పింది? నీవు కిందకు దూకు అని చెప్పింది. దూకులేడా? దూకు అద్భుతం చూపించవచ్చు కదా, అద్భుతాన్ని చూపించవచ్చు కదా. రాళ్ళను రొట్టెలుగా మార్చమన్నది, చేయలేడా? చేయగలడు. మరి రాళ్ళను రొట్టెగా మార్చేసి అద్భుతాన్ని అక్కడ చూపెట్టచ్చు కదా. అలాంటి పని ఆయన చేయలేదు. అంటే అర్థం ఏంటంటే ఈ అద్భుతాల ద్వారా మీరు నన్ను నమ్మటం కాదు. ఓ పాస్టర్ గారు మీ మధ్యకి వచ్చి, పిల్లరా కచ్చి పట్టుకొని 2 కచ్చిపులు చేసేయటం చూస్తారు. నా దగ్గర కచ్చిపు ఉంది, 2 కచ్చిపులు, నా దగ్గర 10 రూపాయలు ఉంటుంది, 2 10 అనే విధంగా చేస్తే, ఇవ్వ మా మాస్టర్ గారు చూసారా అద్భుతాలు చేస్తున్నారు. ఆయన చేతిలో 10 రూపాయలు ఉంటే 2 10 వచ్చేస్తాయి. ఆ సెల్ ఫోన్ ఉంటే 2 సెల్ ఫోన్లు వచ్చేస్తాయి. పిల్లగా చూడండి, అప్పుడు ఏమవుతుందంటే మా పాస్టర్ అద్భుతాలు చేస్తున్నారు అనే విధముగా ప్రియమైనటువంటి వాళ్ళు అనేక మంది రావటం కాదు, ఇవి కాదు. ఇప్పుడు ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, ఈ వాక్యము ద్వారా ఆయన ఎంత గొప్పవాడో మేము తెలుసుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాక్యముని వినటము ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తివంతుడో, ఎంతగా ఆయన ఆరాధించాలో మేము తెలుసుకుంటున్నాం అనాలి తప్ప, మా పాస్టర్ గారు అద్భుతాలు చేస్తున్నారు, మా పాస్టర్ గారు ఎన్నెన్నో సూచక క్రియలు చేస్తున్నారు అనేటువంటి విధముగా ప్రియులారా, ఈ అద్భుతాల కొరకు మనం పరిగెడితే, అద్భుతాల కొరకు తప్పిస్తే, అద్భుతాల కొరకు ఆశపడితే, అద్భుతాల కొరకు పరిగెడితే, ఈ అద్భుతాలు కొరకు ఉండేటువంటి వారిని దేవుడంట నమ్మడంట. ప్రైజ్ ది లార్డ్. అద్భుతాలు దేవునికి అద్భుతాలు చేయగలడు, కానీ అద్భుతాల వైపు చూసేటువంటి ప్రజలను మాత్రం నమ్మడు, ఇష్టపడడు. ఎందుకో తెలుసా? ఉదాహరణకి తండ్రి తన బిడ్డకి కావలసినవన్నీ కూడా ఇస్తేనే ఇతడు మా నాన్న అంటే, అవి ఇస్తేనేనా మీ నాన్న? అవి ఇస్తేనేనా? ఇవ్వకపోయినా కూడా అతడు మీ నాన్నే, అంతే కదా. నా తండ్రి నాకు అన్ని ఇవ్వకపోయినా కానీ అతడు నా తండ్రి. కొంచెం ఎదిగాను, సైకిల్ కొనలేదు, మా నాన్న కదా. మా నాన్న కూడా వయసు వచ్చింది, వయసు వచ్చినా పెళ్లి చేయలేదు, పెళ్లి చేయలేస్తారన్నా మా నాన్న కదా. పిల్లలు అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ అవి చేస్తేనే కాదు, ఇక్కడ అవి చేసినా చేయకపోయినా మాత్రం అతడు నా తండ్రి. అలాగని దేవుడు కూడా
మన పట్ల అద్భుతాలు చేసినా చేయకపోయినా ఆయన మాత్రం మనకి దేవుడు అనే విషయాన్ని మనందరము విశ్వసించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఇక్కడ వాక్యంలో చూస్తే ప్రియులారా, అక్కడ వాక్యం చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, ఏమంటున్నాడు ఇక్కడ? యెరూషలేములో పాస్కా పండుగ నిమిత్తము ప్రియులారా సందర్భంలో ఆయన చేసిన అద్భుత కార్యాలు చూసి అనేకులు ఆయన యందు విశ్వాసం వచ్చింది. కానీ యేసు వారు అంతగా నమ్మలేదు. చూసారా, వారు విశ్వసించారు కానీ ఆయన మాత్రం నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? ఎందుకు నమ్మలేదమ్మా? చదవాలి తర్వాతి. ఏలైనా వారందరిని గూర్చి ఆయనకి తెలియను. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు నమ్మలేదంటే వారందరి గురించి ఆయనకు తెలియను. వారందరి గురించి అంటే అర్థం ఏంటి తెలుసా? ఎందుకు నమ్మలేదు తెలుసా? వీళ్ళు అద్భుతాలు చేస్తే నా దగ్గర ఉంటారు, అద్భుతాలు చేయకపోతే వెళ్ళిపోతారు. వీళ్ళకి కావాల్సింది ఏమిటంటే అద్భుతాలు. మీరు గమనించండి, అద్భుతాలు చేస్తే నమ్ముతారు, అద్భుతాలు చేయకపోతే నమ్మరు. అంటే పిల్లలు వీళ్ళకి కావాల్సిన ఏంటంటే అద్భుతాలు. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మనకి ఏదైనా ఇస్తుంటేనే వస్తారు, ఇవ్వకపోతే రారు. పెడుతుంటేనే వస్తారు, పెట్టకపోతే రారు. బిడ్డలారా, కాబట్టి ఇది మనం గమనించాలి. కేవలం పిల్లల అద్భుతాల వైపే మన దృష్టి వెళ్ళకూడదు. అందుకనే దేవుడు ప్రత్యేక విధముగా ఆయన మొట్టమొదటి ఏం చెప్పాడు తెలుసా? అద్భుత కార్యములు చూసి మీరు అనేక మంది నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు అని అన్నాడు అక్కడ, అద్భుతాలను చేసి. అందుకే వారిని అంతగా నమ్మలేదు. ఆ తర్వాత ఒక మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా? వారందరి గురించి ఆయనకు బాగా తెలియదు. ఎందుకంటే ఆయన మనుష్యుని అంతరంగమును ఎరిగిన వాడు కనుక మానవ స్వభావం గురించి ఆయనకి ఎవ్వరూ చెప్పనక్కర్లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మానవ స్వభావం గురించి ఆయనకి చెప్పనక్కర్లేదు. ఎందుకని? మనిషి ఎప్పుడు ఎలాగ మారిపోతాడో ఆయనకి తెలుసు. మనిషి స్వభావం ఏంటో ఆయనకు తెలుసు. మనిషి ఏది ఆశపడతాడో తెలుసు. మనిషి దేని కొరకు తపన పడతాడో తెలుసు. మనిషికి ఏది ఇస్తే ప్రియుల సంతోషిస్తాడో తెలుసు. మనిషికి ఏది ప్రియుల కలుగుతే ప్రియుల దాన్ని బట్టి ప్రియుల ఆ మనిషి మారిపోతాడో తెలుసు. సమస్తము కూడా మనిషి యొక్క స్వభావం ఏంటో ఆయనకు తెలుసు. అందుకని ఆయన స్వభావం, మనిషి మానవుడి యొక్క స్వభావం గురించి ఆయనకి ఎవ్వరూ చెప్పనక్కర్లేదు అన్నాడు. ఎందుకంటే మానవుడి యొక్క స్వభావం ఏమిటో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆ మనిషిని చేసిందే ఆయన. ఆ మనుషుల స్వభావం అనేటువంటిది ప్రియులరా ఆటోమేటిక్ గా మానవ స్వభావం ఎటువంటిది అంటే ప్రియులరా, నాకు చెప్పినట్టుగా పెడితే ఒకలాగున, పెట్టకపోతే ఒకలాగున, ఇస్తే ఒకలాగున, ఇవ్వకపోతే ఒకలాగున, చూస్తే ఒకలాగున, చూడకపోతే ఒకలాగున. చూసారా? అంటే రకరకాలుగా మారిపోయే స్వభావం మానవుని యొక్క స్వభావం. అందుకే వారి గురించి నాకు ఎవ్వరు కూడా ఆయనకి చెప్పనక్కర్లేదు అని చెప్పాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చదవనటువంటి మొదటి భాగంలో ప్రియులరా చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రియులు గలిలయకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు ఆయన ఆహ్వానించారు. ఏలైనా పాస్కా పండుగ సందర్భం గలిలయ నివాసులు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ స్వయముగా చూసిరి. అంతటా ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చిన గలిలయలోని కానాను పనిలో మరలా వచ్చిన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు ప్రభు వారు మొట్టమొదటి అద్భుతాన్ని ఎక్కడ చేశారు? ఏమా? కానా అనే ఊరిలో చేశాడు. ఈ కానా అనేటువంటి ఊరిలో ఒక పెళ్లి జరిగినప్పుడు ఆ పెళ్లిలో చేశాడు అద్భుతాన్ని. అవునే కదా? ఆ అద్భుతము ప్రియులరా అదే విధంగా యేసు ప్రభు మరలా అదే ప్రాంతం వచ్చి, అంటే ఆయన ప్రాంతమే వచ్చి మరలా రెండవ అద్భుతాన్ని ప్రియులరా ఆయన చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు ఎందుకు చేస్తూ ఉన్నాడు అంటే ప్రియుల ఒకటి గమనించాలి. రెండవ అద్భుతం ఎందుకు అంటే ఒకటే ప్రియులరా, వారి అద్భుతాల కోరిక మాత్రమే ఎదురు చూస్తున్నారు. కానీ యేసు ప్రభువు ఏం కోరుకుంటున్నాడండి ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. చూడండి, తర్వాత వచ్చి చదివితే, కపర్నహూములో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను. అతని కుమారుడు రోగముతో పడి ఉండెను. యోగ్య నుండి గలిలయకు తిరిగి వచ్చినని విని ఆ ఉద్యోగి ఆయన యొద్దకు వెళ్ళి
ప్రాణ సంకటములో పడి ఉన్న తన కుమారుని ఆయన వచ్చి స్వస్థ పరప వలనని ప్రార్థించెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఏమంటాడంటే, ఒక ఉద్యోగి తన కుమారుడు ఎలా ఉన్నాడమ్మా? రోగంతో ఉన్నాడు. ఇప్పుడు ఈ ఉద్యోగి యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, అయ్యా నా కుమారుడు ప్రాణ సంకటం ఉన్నాడంటే ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు, అంటే చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, మరణ ప్రాయ పరిస్థితిలో ఉన్నాడు, మరణావస్థలో ఉన్నాడు. కాబట్టి ఈ స్థితిలో ఉన్నటువంటి నా కుమారుడిని ఏమంటున్నాడు ఇక్కడ? స్వస్థ పరపవలని ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియుడు యేసు ప్రభు వారికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారి దగ్గర ఎందుకు ప్రార్థన చేయడానికి వచ్చాడు? కారణం ఏమిటి? ఒకటే, ఆయన మాత్రమే స్వస్థపరచగలడు, ఆయన మాత్రమే బాగు చేయగలడు. అందుకని ఆయన దగ్గరికి వచ్చాడు. అయితే ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు ఒకటి చెప్పాలి. ఏమని చెప్పాలంటే, చూడండి, యాయిరు మార్కు సువార్త 5వ అధ్యాయంకి వెళ్తే అక్కడ యాయిరు ఏం చేస్తాడంటే ప్రియులారా, యేసు ప్రభు వారి దగ్గరికి వస్తాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే యాయిరు అప్పుడు యేసు ప్రభు వారు దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటాడు? నా కుమార్తె మరణావస్థలో ఉంది ప్రభువా, నీవు ఆమెని బాగు చేయమన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా? ఆయనతో పాటు నీతో పాటు నేను వస్తాను అన్నాడు. యేసు ప్రభు చూడండి, నీతో పాటు నేను వస్తానని వెళ్ళాడు యాయిరుతో పాటు. యాయిరుతో పోతూ వస్తానని చెప్పినటువంటి యేసు ప్రభు ఇక్కడ మా యొక్క ఉద్యోగ తన కుమారుడు విషయంలో అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ ఏమని చెప్తున్నారు? చదవండి. మీరు సూచక క్రియలను మహత్కార్యములను చూచినే తప్ప విశ్వసింపరు అని యేసు పలికిన. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీరు సూచక క్రియలు మహత్కార్యములు చూచినే తప్ప విశ్వసించరు కదయ్యా. మీకు ఏం చేయాలి? అద్భుతాలు చేయాలి, సూచక క్రియలు, అప్పుడే కదా వాళ్ళు నమ్మేది మీరు అని చెప్తున్నాడు. కొన్నిసార్లు ప్రియమైనటువంటి వారులారా, కొన్ని సందర్భాల్లో మనం కూడా అంటాం, నాతో పని లేదు కదా, మీకు నన్ను లెక్క లేకుండా తీస్తావు కదా, అలాంటప్పుడు నాతో పని నేనేం చేయగలను అంటాం మనం కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే అంత ముందు ప్రియులారా అతని యొక్క విధానము ఆ విధంగా కనబడుతుంది. అప్పుడు మనం ఏమంటామంటే, నాతో పని లేదు కదా, ఇప్పుడు నేనేం చేయగలను, నీ అంత గొప్ప నేనేం కాదు కదా అన్నట్టుగా మాట్లాడినట్లుగా యేసు ప్రభువు కూడా అదే అంటున్నారు. ఏమంటున్నారంటే, మీకు సూచక్రియలు కావాలి, మహత్కార్యాలు కావాలి, అప్పుడే కదా నన్ను నమ్మేది మీరు, అవే కదా నమ్మేది. ఇప్పుడు ఎందుకు నా ప్రార్థన చేయమని ప్రభువా మరణావస్థలో ఉంది బాగు చేయని ఎందుకు అడుగుతున్నాం? మీకు కావాల్సిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కదా అనేటువంటి విధముగా యేసు ప్రభు అడుగుతుంటే అప్పుడు ఏమంటాడు తెలుసా? ఆయన ఏమంటాడు చూడండి, ప్రభువా నా కుమారుడు చనిపోక ముందే రెండు. చూసారా అయ్యా, ఆ మాటలను వదిలిపెట్టేయండి, ఆయన పక్కన పెట్టి అది అయిందేదో అయిపోయింది, అప్పుడు ఏదో అన్నాలే అది వదిలిపెట్టేయండి అంటున్నాడు. ఇది అర్థమైంది? అక్కడ అర్థం ఏమిటంటే అవన్నీ వదిలిపెట్టండి అయ్యా, నీ ఎన్నో తెలియక ఏదో మాట్లాడు, ఈ సమయం కాదు, ఈ సమయం వదిలిపెట్టండి దయచేసి, నా కుమారుడు చావక ముందే ఏమంటున్నాడు? రెండు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, అంటే మనకు కూడా చాలా పర్యాయాలు ఏ ప్రార్థన లేకపోతే జరగదండి, పాస్టర్ గారే ఉండాలేంటి, గుడికి వెళ్ళాలేంటి అంటారు కదా కొన్ని పర్యాయాలు కొంతమంది. అన్నప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు, అమ్మ మీ గుడి అక్కర్లేదు కదా, మీ పాస్టర్ గారు అక్కర్లేదు, మళ్ళీ ఎందుకు అంబలేస్తున్నాడు, పాస్టర్ గారిని ఇంకా వదిలిండి అంటే ఆ విధంగా అంటాం కదా మనం చాలా సార్లు. ఏదైపోయింది రండి పాస్టర్ గారిని లేదు ప్రార్థన చేయండి. చాలా పర్యాలు చాలా మంది అదే విధానం కూడా ఇక్కడ కూడా యేసు ప్రభు సందర్భం వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, మీకు సూచక్రియలు కావాలి, మహత్కార్యాలు కావాలి, అప్పుడే కదా అయ్యా మీరు నమ్మేది, మీరు వాటి కోసమే కదా వచ్చేది అంటే, అయ్యయ్యా అలాంటిది మనకు అది ఏదో అప్పుడు ఏదో అనేస్తాం, అయ్యా నువ్వు వదిలిపెట్టి ఆయన్ని పక్కన పెట్టండి, అయ్యా నా కుమారుడు చనిపోక ముందే రండి అయ్యా. చూసారా ఏ విధంగా అంటున్నాడు? అసలు యేసు ప్రభు వారు అక్కడ మన మార్కు సువార్త 5వ అధ్యాయంలో చదివినప్పుడు అక్కడ ఎలా ఉన్నాడు? యాయిరు పిలిచినప్పుడు యాయిరుతో పాటు వెళ్ళాడు అక్కడ.
కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రియులరా ఆయన ఏమంటున్నాడంటే ప్రియులరా మీకు ఇవి కావాలి అని చెప్పాడు. ఎందుకో తెలుసా, అక్కడ డిఫరెంట్ ఏంటంటే వ్యత్యాసం ఏంటంటే యాయిరు యేసు ప్రభు కావాలి అన్నాడు, యాయిరు యేసు ప్రభు తప్ప మరొకరు బాగుపరచను అన్నాడు. యాయిరు యేసు ప్రభు చెప్పినట్టుగా విన్నాడు. ప్రియమే గమనించండి, ఇక్కడ వీరు ఏ విధంగా ఉన్నారంటే అద్భుతాలు చేస్తేనే మేము నమ్ముతాం అన్నట్టుగా వీరున్నారు. ప్రియులరా అలాంటి సమయంలో యేసు ప్రభు వారి ప్రియులరా ఆ మాట ఏమన్నారంటే ప్రియులరా ఒక మాట అన్నారు. ఏమన్నారంటే ప్రభు నా కుమారుడు చనిపోక ముందే రెండు అని ఆ ఉద్యోగి వేడుకొని అంటండి ప్రతిమలాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, అడుగుతూ ఉన్నాడు. ప్రియులు మీరు గమనించండి, ఎందుకు ప్రాధాన్యపడుతున్నాడంటే ఆయన మాత్రమే బాగు చేయగలడు, ఆయన మాత్రమే బాగు చేయగలడు, ఆయన తప్ప మరొకరు బాగు చేయలేరని ఆయనకు అర్థమైంది. అందుకే ప్రభువా నీవు మాత్రమే నా కుమారుడు బాగు చేయగలరు, నా కుమారుడు చనిపోక ముందే రండయ్యా అని ప్రాధాన్యపడుతూ అడుగుతూ ఉన్నాడు. ప్రియ సహోదరులరా నీ వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అని యేసు పలికెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా ఇక్కడ చూడండి, యేసు ప్రభువారు అతడు ఏమన్నాడు, రండి అన్నాడు. అయ్యా మీరు రండి అయ్యా అని అడిగాడు. కానీ యేసు ప్రభు ఏమంటాడు తెలుసా, నీ వెళ్ళుము, నీ కుమారుడు జీవించును. ప్రైజ్ ది లార్డ్. అయ్యా నీ కుమారుడు జీవించును అంటే నువ్వేమన్నావు, ప్రాణాసంకటంలో నా కుమారుడు ఉన్నాడన్నావు, నా కుమారుడు చనిపోకముందే రండన్నా, నీ కుమారుడు చనిపోడయ్యా బ్రతుకుతాడు వెళ్ళు అని యేసు ప్రభు అంటున్నాడు. ఎంత చూడండి ఎంత మాట అంటే ఆ మాటలో ఆయన చెప్పినటువంటి మాటలో ప్రియులుగా ఎంత ధైర్యము, ఆయన చెప్పిన మాటలో ప్రియులుగా ఆ మాటను కనుక మనం నమ్మితే, ఆ మాటను కనుక విశ్వసిస్తే, ఆ మాటను కనుక ప్రియులరా మన జీవితంలో ప్రియుల బదులుపరచుకుంటే లేదా ఆ మాట ప్రియుల మనకి ఒక విశ్వాసం కలిగి ఉంటే తప్పనిసరిగా అది జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం పాడతాం కదా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, ఉంటానేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా ఎప్పుడైతే యేసు ప్రభువారు నీ వెళ్ళుము, నీ కుమారుడు జీవించును అని చెప్పాడు. ప్రియులారా ఇప్పుడు ఇతడు ఏం చేయాలి, ఏం చేయాలి మనం ఏం చేస్తాం? అదే పరిస్థితి మన మధ్యన జరిగినప్పుడు లేదు ఎవరికైనా జరిగినప్పుడు అయ్యా మీరు తప్పనిసరి, ఉదాహరణకి మనం అంటాం కదా, డాక్టర్ గారు ఉన్నారంటే డాక్టర్ గారు దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా మీరు త్వరగా రావాలి, తప్పనిసరిగా రావాలి, ఇప్పుడే రావాలి అని అడిగినప్పుడు అప్పుడు అతను అనొచ్చు, నువ్వు కంగారు పడక, మీ వాడికి ఏం కాదే వెళ్ళు అన్నాం అనుకో, మనం వెనక్కి వచ్చేస్తామా, వెళ్ళిపోతామా? వెళ్ళాం. ఎందుకని ఆ డాక్టర్ గారు రాకపోతే అక్కడ ఆ బిడ్డ బ్రతకడు లేదా ఆ బిడ్డ యొక్క బిడ్డ స్థితి వేరేగా ఉంటుంది. అందుకే అయ్యా మీరు రావాలి అంటాం. అది ఒక లోకపరమైన డాక్టర్ విషయంలో. కానీ ఇక్కడ యేసు ప్రభువు ఒక పరమ వైద్యుడై ఉన్నాడు. యేసు ప్రభువు చెప్పే మాట ఏంటంటే నీ వెళ్ళు, నీ కుమారుడు జీవించును అన్నప్పుడు అతడు ఏం చేస్తాడు? అతడు యేసు మాటను నమ్మి వెళ్ళడమ్మా తిరిగిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి మాట చూసారు, యేసు మాటను నమ్మి తిరిగి వెళ్ళాడు. ఇప్పుడు చూడండి మనం ఎవరి మాట నమ్మాలి చెప్పాలి? యేసు మాట నమ్మాలి, యేసయ్య మాట నమ్మాలి. యేసయ్య చెప్పాడంటే అది జరుగుతుందని నమ్మాలి. యేసయ్య చెప్పాడంటే అది జరుగుతుందంతే. పేతురు విషయంలో యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? పేతురు కొంచెం లోతుకెళ్ళి వల వెయ్యి అన్నాడు. అయ్యా రాత్రంతా కూడా చాలా శ్రమ పడ్డాం, ఒక్క చేప కూడా పడలే,
ఎంత శ్రమించాం అన్నప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏమిటి తెలుసా? నువ్వు రాత్రి అంతా కష్టపడ్డావా, 2 రోజులు కష్టపడ్డావా, 3 రోజులు కష్టపడ్డావా అన్నది కాదు. నువ్వు లోతుకెళ్ళి, కొంచెం లోతుకెళ్ళి వలవయ్యి అన్నాడు కుడివైపున. ఎప్పుడైతే పేతురు అంటాడు, అయ్యా నీ మాట చొప్పున నేను వల వేసేదను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ మాట చెప్పున, ఎప్పుడైతే నీ మాటని విశ్వసిస్తున్నా, నీ మాటని నమ్ముతున్నానని పేతురు గారు వల వేస్తాడో, వల వేసిన వెంటనే ఏమైందండి? విస్తారమైన చేపలు పడ్డాయి. గట్టిగా చెప్పడు కూడా ప్రభు నామమున స్తుతించుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విస్తారమైన చేపలు కేవలం ఆయన మాట చొప్పున వేయక. ఇప్పుడు ఉద్యోగి కూడా, అయ్యా నిన్ను నమ్మి నీ మాట చొప్పున, అంటే నీ మాట నమ్మి నేను వెలుచున్నాను. ఇప్పుడు ఆ యొక్క ఉద్యోగి ఆయన మాట నమ్మాడు. అంటే మనం చాలా సార్లు చాలా మంది చాలా మాటలు చెప్తారు కదా. ఎంతమంది నమ్ముతారు చెప్పండి? ఇక్కడ ఎంతమంది? అమ్మ పలానా వాళ్ళు చెప్తే మేము నమ్మేస్తా ఉంటానికి లేదు కదా. చాలా మంది ఎన్నెన్నో మాటలు చెప్తారు, చాలా మంది నమ్మరు. ఎందుకంటే ఆ మాట ఎటువంటిది? నిజము కాదు అన్నటువంటిది. ఎలా నమ్మమండి? మొన్న కూడా అలాగే అన్నారు, నిన్న అలాగే అన్నారు, ఒకప్పుడు అలాగే అన్నారు, మేము నమ్మం అంటాం. ఎందుకంటే ప్రియులారా, మన మాట ఎలా ఉంటదంటే, ఎలా ఉంటదండి? నమ్మించినట్టుగా. ఎందుకే గ్యాప్? అంతగా నమ్మించేస్తాం. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందండి? అంతగా నమ్మించేస్తాం. తీరా నమ్మిన తర్వాత మీకు తెలుసు మోసపోతాం. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? అంటే అంతగా నమ్మించేస్తాం. కానీ దేవుని మాట ప్రియులారా, మనం నమ్మితే ఆయన వమ్ము చేసేవాడు కాడు. నమ్మని వారు గట్టిగా చప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. వమ్ము చేసేవాడు. నీవు నమ్మితే, మొట్టమొదటి నీవు నమ్మాలంతే, నీవు నమ్మాలి. ఇప్పుడు ఉద్యోగ ప్రియులరా, యేసయ్య చెప్పిన మాట లేదా యేసయ్య చెప్పినటువంటి మాట ప్రకారం అతను నమ్మి ప్రియులరా, అక్కడ వాక్యం చెప్తుంది ప్రియులరా, అతను యేసు మాట నమ్మి తిరిగి పోయెను. మార్గ మధ్యమున అతని సేవకులు ఎదురై, నీ కుమారుడు స్వస్థుడైనాడు అని చెప్పారు. ఇప్పుడు గట్టిగా చెప్పకూడదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మార్గ మధ్యమున ప్రియులు కొందరు సేవకులు వచ్చారు. ప్రియులరా, ఆయనకి ఎదురు వచ్చేసారు. ఆయనకి ఎదురు వచ్చేసి ప్రియులరా ఏమంటున్నారో తెలుసా? నీ కుమారుడు స్వస్థుడైనాడు, బాగుపడిపోయాడు. ఇదే సన్నివేశం మార్కు 5వ అధ్యాయములో యాయిరు కూడా, యేసు ప్రభు వారు కూడా వెళుతున్న సమయంలో ఏమి జరిగిందో తెలుసా? అక్కడ మీరు చూసినట్లయితే ప్రియులరా, మార్కు 5:36 చదివితే, అక్కడ కూడా యేసు ప్రభువారు వెళుతున్నప్పుడు, యాయిరు వెళుతున్నప్పుడు యాయిరికి అధికారికి కొందరు ఎదురు వస్తారు. ఎదురొచ్చి ఏమంటారు తెలుసా? అయ్యా అయ్యా ఏమంటారు తెలుసా? నీవు ఆయనని శ్రమ పెట్టవద్దు, ఆయన తొందర పెట్టవద్దు. ఎందుకంటే తర్వాత నీ కుమార్ చదవండి అమ్మది అంత ముందు వచ్చినాం. చూడండి, నీ కుమార్తె చనిపోయినది. ఇంకా బోధకుని ఎందుకు బాధపడతావు? ఎందుకు అతను బాధపడతావు? ఎందుకు మరలా ఆయన తీసుకొస్తావు? కొన్నిసార్లు అంటారు కదా, ఎక్కడున్నారా? అదే డాక్టర్ గారిని తీసుకొస్తాను. ఇంకొద్దులే డాక్టర్ గారిని చెప్పాలి, తీసుకురావద్దు, ఎందుకంటే ఇక్కడ ఏమీ బాగలేదు, అవసరం లేదు. ఎందుకంటాం మనం? ఇంకా ఆయన శ్రమ పడ్డదంటాం. అదే విధంగా యేసు ప్రభు వారిని కూడా అక్కడ ఏమంటున్నారంటే, ఈ బోధకుని గురువుని ఎందుకు శ్రమ పడతావయ్యా? ఇంక శ్రమ పడ్డదు, బాధపడదు. ఎందుకంటే నీ కుమార్తె ఏమైపోయింది? చనిపోయింది అన్నాడు. ఇప్పుడు చనిపోయింది అన్నప్పుడు యాయిరి పరిస్థితి ఎలా ఉండాలి? అసలు యాయిరి పరిస్థితి ఎలా ఉంటది? ఇప్పుడు ఎవరైనా సరే మనకు కావలసిన వారు, మన బంధువులు, మన ఇంటి దగ్గర వాళ్ళే, మన వాళ్ళే ఎదురు వచ్చి ఇలా జరిగింది అంటే వాళ్ళ మాట నమ్ముతామా నమ్మవా? నమ్ముతామా నమ్మవా? తప్పనిసరిగా నమ్ముతాం. కానీ ఇక్కడ ఒకవేళ యాయిరి అధికారి ఆ మనుషులు చెప్పినటువంటి మాటలకి ఏమైనా అధైర్యపడతాడేమో, ఆ మనుషులు చెప్పినటువంటి మాట కోసం కృంగిపోతాడేమో,
ఆ మనిషి చెప్పిన మాట కొరకు ప్రియులరా, ఒకవేళ అతనిలో ప్రియులరా ఒకవేళ వేదన కలుగుతాదేమో అనే ఆలోచనతో యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆయన అంటాడు తర్వాత అప్పుడు అంటాడు, ఏమంటాడు? ఆ మందిరాధ్యక్షునితో అనగా అధికారితో నీవే మాత్రము అధైర్యపడకము. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడండి? నీవే మాత్రం అధైర్యపడకు, యేసు యందు అనగా ఎవరి యందండి? నీవు మాత్రం కేవలం నమ్మిక మాత్రమే ఉంచు, విశ్వాసం ఉంచంతే, అధైర్యపడద్దు. ఏముంచాలమ్మా? విశ్వాసం ఉంచాడు, నమ్మిక మాత్రమే ఉంచు అన్నాడు, అంతే. ప్రియులారా, అప్పుడు యాయిరు నమ్మిక ఉంచాడు. ఎవరి మీద? ఎవరి మాట మీద? యేసయ్య మాట మీద నమ్మిక ఉంచాడు. ఎప్పుడైతే యేసయ్య మాట మీద నమ్మకం ఉంచాడు ప్రియులారా, యాయిరు ఇంటికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువారు వెళ్ళిపోయాడు. తల్లి తోకమే చిన్నదానా లెమ్ము అన్నప్పుడు ఆ చిన్నది లేచి కూర్చుంది. గట్టిగా చెప్పడం ప్రభు నామమును స్తుతించుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీరు చూడండి, యేసు ఆ మాట చెప్పగానే ప్రియులారా లేచి కూర్చుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏం తెలుసా? ఆ అధికారి యాయిరు యేసు చెప్పినటువంటి మాట నమ్మాడు. యేసు యందు విశ్వాసం ఇచ్చాడు, నమ్మిక మాత్రమే ఉంచమన్నాడు, అంతే. విశ్వాసం ఉంచు, అధైర్యపడద్దు అన్నాడు. ఈ రోజున చాలా మంది మనల్ని అధైర్యపరిచే వాళ్ళు ఉంటారు, చాలా మంది మనం భయపెట్టేవారు ఉంటారు, చాలా మంది కృంగదీసేవారు ఉంటారు, చాలా మంది మనలో ప్రియులరా అనేక విధాలుగా ప్రియులరా మనల్ని వేదన గురి చేసేవారు ఉంటారు. చాలా మంది ప్రియుల మనలో ఉన్నటువంటి ప్రియుల ఆ విశ్వాసం కాస్త తొలగించేవారుగా ఉంటారు. ఎన్ని వంత మంది మన చుట్టూ ఆ విధముగా ఉన్నా మనం మాత్రం యేసయ్య మాట నమ్మిక ఉంచాలి. ఆయన మాట యందు నమ్మిక ఉంచాలి. మనం చాలాసార్లు పాడుతాం కదా, యేసయ్య నామములో, యేసయ్య నామములో నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో ఉచితంగా పాడాలి. శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఎవరి నామములో ఉందండి? ఆయన నామములో, ఆయన మాటలో శక్తి ఉంది. అందుకే ప్రియులారా, ఉద్యోగి దగ్గర యేసు ప్రభువారు ఎప్పుడైతే ప్రియమైనటువంటి వారులారా నీ కుమారుడు జీవించును నీ వెళ్ళమన్నప్పుడు ఆ కుమారుడు ప్రియులారా అతడు ఉద్యోగి వెళ్ళిపోతున్నాడు. మార్గ మధ్యములో కొందరు వచ్చి, అయ్యా నీ కుమారుడు స్వస్థపరచబడ్డాడు, బాగుపడ్డాడు అన్నాడు. వెంటనే ప్రియులారా ఇతనికి ఏం ఆలోచన వచ్చిందో తెలుసా? బాగుపడిపోయాడు కదా, నేను అనవసరంగా ఎక్కడికి వెళ్ళాను? యేసయ్య దగ్గరికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాలి? చక్కగా నా కుమారుడు బాగుపడిపోయాడే అన్నటువంటి ఆలోచన తనకు రాలేదు. అతనికి వచ్చిన ఆలోచన ఏంటి తెలుసా? అతను అంటున్నాడు, నా కుమారుడు ఎప్పుడు బాగుపడ్డాడు, నా కుమారుడు ఎప్పుడు బాగుపడ్డాడు, ఏ సమయాన్ని బాగుపడ్డాడు, ఎలా బాగుపడ్డాడు అని అడిగినప్పుడు అయ్యా అని అంటారు. చూడండి ఏమంటాడమ్మా? అమ్మా ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, అది ఎప్పుడు అని అడిగినప్పుడు ఏమంటాడు? నిన్న మధ్యాహ్నము 1 గంటకు జ్వరము విడిచినప్పటికీ. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడని చెప్పాడండి? నిన్న మధ్యాహ్నము 1 గంటకి. అప్పుడు అతనికి అర్థమైంది ఏంటి తెలుసా? యేసు ప్రభు వారు చెప్పినటువంటి గడియ ఆ సమయమే. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు అక్కడ ఎప్పుడైతే నీ కుమారుడు జీవించును అని చెప్పినటువంటి అదే సమయాన తన కుమారుడు ఇక్కడ బాగుపరచబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. చూసారా? ఈ యొక్క ఆలోచన ఉండదండి. మనం అనుకుంటాం ఇది ఎవరి వలన జరిగింది, ఎవరి వలన జరిగింది. చూడండి, చాలాసార్లు మన జీవితాల్లో చాలాసార్లు ఇది ఎవరి వలన జరిగింది,
ఓ ఫలానా వాళ్ళు అంటే అక్కడ సందర్భాన్ని బట్టి చూస్తాం తప్ప అంతకు ముందే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని యొక్క ప్రియుల మాట నీ జీవితంలో జరుగుతాది, నీ కుటుంబంలో జరుగుతాది, నీ అవసరత తీరుతాయి అనే విధముగా అనేక పర్యాయాలు దేవుడు పేరట ప్రియులు అనేక పర్యాలు నీకు చెప్పబడినప్పుడు ఆ మాటల ప్రియులుగా తరువాత నీ జీవితం నెరవేరబడినప్పుడు నువ్వు నమ్మవలసింది, నీ దృష్టి వెళ్ళవలసింది ఆ మధ్యని కనపడే వాళ్ళ మీద కాదు. ఎక్కడ? అంతకు ముందే దేవుడు నా సన్నిధిలో ఎన్నో పర్యాయాలు చెప్పారు, నీకు మేలు జరుగుతుంది, నీకు మంచి జరుగుతుంది, నీ జీవితంలో కార్యం జరుగుతుంది, నీ కుటుంబంలో దీవించబడతావు అని చెప్పబడిన మాటలు మనకు గుర్తు రావాలి. అవి మర్చిపోతాం మనం. అవి మర్చిపోయిన తర్వాత మధ్యలో ఎవరు వచ్చి ప్రియులారా ఏదో చెప్పారు అనుకోండి, అది గుర్తుంటది మనకి. ఆ మాట ఎప్పుడో మనకి దేవుడు మన సన్నిధిలో చెప్పాడు, కానీ అయ్యి మన మైండ్లోకి రావు. కానీ ఇతనికి ఉంది, ఇతను గుర్తుకొచ్చింది, ఆ సమయాన్ని గుర్తు చేసుకున్నాడు. చాలా పర్యాయాలు మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతాయి మేలులు. అది ఎక్కడి నుంచి వచ్చాయంటే నీవు సన్నిధికి వెళ్ళినప్పుడు, ఇలా ప్రార్థనలో కూర్చున్నప్పుడు, ఈ ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఇవే తర్వాత నీ జీవితంలో జరుగుతాయి. నీకు ఇది గుర్తురా, తర్వాత ఏయో గుర్తుకొచ్చి ఇందుకే జరిగాయేమో అనుకుంటావు, కానీ దేవుడు ముందుగానే నీకు ఆ విధంగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను మార్నింగ్ ఒక ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆ ప్రార్థన అయిన తర్వాత మరొక చోటకి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారిని కలిశాను. ఆ పాస్టర్ గారికి ఒక కుమారుడు పుట్టాడు. అప్పుడు ఆ పాస్టర్ గారితో నేను మాట్లాడినాను, చాలా సంతోషం, కంగ్రాచులేషన్ అని అంత ముందుగా విష్ చేశాను ఫేస్బుక్ లో. ఆ తర్వాత పాస్టర్ గారితో ఎందుకు అన్నానంటే, చాలా మంది మిమ్మల్ని ఎన్నో అని ఉంటారు, చాలా మంది. ఎందుకనంటే చాలా సంవత్సరాలు వాళ్ళు బిడలేదు, చాలా సంవత్సరాలు బిడలేదు, ఎన్నో అని ఉంటారు. చూసారా, వాళ్ళందరు నోర్లు ఇప్పుడు మూతపడతాయ్యా. అందుకే పాస్టర్ గారు కూడా వెంటనే గర్భఫలం లేని వాళ్ళ గురించి లేదా వేరే విధమైనటువంటి ఆశీర్వాదం లేని వాళ్ళ గురించి మాట్లాడేయకూడదు. మనం చాలా జాగ్రత్తగా మాట్లాడు, వాక్యం అనేటువంటిది ఆ విధంగా మాట్లాడకూడదు అనే విధంగా పాస్టర్ గారికి నేను చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే కొంత సేవకులు కూడా వెంటనే ఆ విధంగా మాట్లాడతారు. ఎందుకంటే ఏ విధంగా మాట్లాడతారంటే ఇక పిల్లలే పుట్టలేనట్టుగా, అర్థమైందా అన్నట్టుగా మాట్లాడతారు. నేను అన్నా, ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే దేవుడు కార్యం చేయొచ్చు. ప్రియులు ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళకి ఇంచుమించు నాకు తెలిసి ప్రియమంటే 20 సంవత్సరాలు పైన ఉండొచ్చు. తర్వాత పాప పుట్టింది, ఇప్పుడు బాబు పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ప్రియులరా, మనం ఎప్పుడు కూడా ప్రియులరా మనం ఆలోచన చేయాలి. దేవుడు ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే దేవుడు అనుకున్నాడంటే ప్రియుల నీ దుఃఖమును ఆయన తొలగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఎప్పుడు కూడా చాలా ప్రియుల విశ్వాసం అనేటువంటి దాన్ని మనము కలిగి ఉండాలి. ఇక అందుకే ప్రియులరా ఆ ఉద్యోగి ప్రియులరా నమ్మిక మాత్రమే ఉంచాడు యేసు మీద. అతడు వెళ్ళాడు ప్రియుల, తన కుమారుడు బాగుపడ్డాడు. ఇది ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, నా మరణ సంకటంలో ఉన్న ఆ కుమారుడు ఎలా బ్రతికాడు, కారణం ఏమిటి, ఎప్పుడయ్యా జరిగింది అని తెలుసుకుంటున్నాడు, డీటెయిల్స్ తెలుసుకుంటున్నాడండి. మనం చాలాసార్లు ప్రియులరా అది జరిగిపోయిందని సంబరపడిపోతాం తప్ప ఇది జరిగిపోవటానికి కారణము ఎవరు అనేది ఆలోచన చెయ్యం. ఆలోచించండి, ప్రతి విషయంలో నా జీవితంలో, నీ జీవితంలో, మన జీవితాలలో ఏ మేలు జరిగినా, ఏ స్వస్థత జరిగినా, ఏ కార్యం జరిగినా, ఏది జరిగినా కానీ దాని వెనక ప్రియులు మనం గమనించాలి. ఇది ఎలా జరిగింది. ప్రభు నిజమే, నేను ప్రార్థనకి వెళ్ళటం ద్వారా, అనేక ప్రార్థనలు పాల్గొనడం ద్వారా, దేవుని వాక్యాన్ని వినటం ద్వారా, నేను దేవుని సందులో చేసేటువంటి త్యాగము ద్వారా వీటి యొక్క ఫలితము ఈ సమయంలో నాకు వచ్చింది. వీళ్ళకి ఆలస్యం అవ్వచ్చు కానీ అలక్ష్యం మాత్రం జరగదు. అర్థమైందండి? ఏదైనా మనకు జరగటానికి ఆలస్యం అవ్వచ్చు కానీ అలక్ష్యం అవ్వదు. అంటే అర్థం ఏంటంటే అది జరగటం మాత్రము తప్పనిసరిగా మన జీవితంలో అది జరుగుతుంది, ఆలస్యం అవుతుంది అంతే.
కానీ నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నా అది మాత్రం దేవుడు ఇచ్చేస్తాడు. నిన్ను బాగు చేయాలంటే దేవుడు బాగు చేస్తాడు, నిన్ను బలపరచాలంటే దేవుడు బలపరుస్తాడు, నీకు శక్తిని వాడి శక్తిని ఇస్తాడు. పిల్లల నీవు ఆ యొక్క కృంగిపోతున్న సమయంలో లేవనెత్తగలిగినటువంటి దేవుడు మొత్తం నీ జీవితంలో ఉన్నటువంటి ఆ దుఃఖ సాగరానంతా కూడా పరిపూర్తిగా తీసివేసి నిన్ను మరలా ఆనందమయమైనటువంటి జీవితంలోకి రప్పించేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడో తెలుసా? ఎప్పుడు? నీవు ప్రభుని యొక్క మాట యందు నమ్మిక ఉంచినప్పుడు, విశ్వాసం. అందుకే ప్రియులరా, ఇక్కడ ఎప్పుడైతే ఉద్యోగి ప్రియులరా ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ తరువాత ఆ వచన భాగం చెప్తుంది చూడండి, మధ్యాహ్నం 1 గంటల నుండి జ్వరం విడిచినప్పటి నుండి అని వారు చెప్పినప్పుడు నీ కుమారుడు జీవించును అని యేసు తనతో చెప్పిన గంట అదేనని అతడు గ్రహించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఎప్పుడైతే గ్రహించారో ఆ ఉద్యోగంట అతని కుటుంబం అంతా యేసును విశ్వసించేది. గట్టిగా చెప్పండి, ప్రభు నామమును స్తుతించుదామా. ప్రైజ్ ది లార్డ్. వచ్చిన కుటుంబాల్లో ప్రియులారా ఒక వ్యక్తి లేదా కుటుంబం అనేటువంటి ఒక ఎవరైనా సరే ఒక స్థాయికి రాకపోయినా, ఒక స్థితిలోకి రాకపోయినా, ఒక మంచి పొజిషన్ లో లేకపోయినా ప్రియులారా అలాంటి వారు ఒక గొప్ప స్థితిలోనికి నేను దేవుని వారు వచ్చారన్నప్పుడు ప్రియులారా కుటుంబంలో ఉన్న వారందరూ కూడా మారిపోవాలి. నా బిడ్డ జీవితం ఇంత మేలు జరిగింది, నా కుమారు జీవితం ఇంత మేలు జరిగింది, కాబట్టి నా భార్య విషయం ఇంత మేలు జరిగింది అని మిగతా వారంతా మారిపోవాలి. కానీ ఈ రోజున మన కుటుంబాలు చూస్తే ఎన్ని మేలు చేస్తున్న కొందరు మాత్రము మార్పు రాదండి. భార్య జీవితంలో మేలు చేసిన భర్త మారడం, బిడ్డల జీవితంలో పిల్లలు మేలు చేసిన పిల్లల కుటుంబ తల్లిదండ్రులు మారడం. ఈ రోజు చూస్తున్న చాలా మంది ఈ విధంగా ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు. ఎప్పుడైతే అది జరిగిందో పిల్లల కుటుంబం అంతా ప్రభువుని నమ్మారు. ప్రైజ్ ది లార్డ్. ఆ విధముగా మనం చూస్తే బైబిల్ గ్రంథంలో చాలా కుటుంబాలు మనకు కనబడతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేక విధముగా మనం ప్రియులారా యేసు నందు విశ్వాసం ఉంచుతున్నామా, నమ్మిక ఉంచుతున్నామా? ఎటువంటి నమ్మక అద్భుతాలను చూసే ప్రియులారా లేదా ఆశ్చర్యమైనటువంటి అనేకమైనటువంటి ప్రియ సూచక క్రియలు కావాలని కోరుకుంటూ ఒకవేళ దాన్ని బట్టి ప్రేమ నమ్ముతున్నట్లయితే అది కాదు ప్రభు కోరుకునేది. అది కాదు ప్రభు కోరుకునేది. అంటే ఆయన మాట నమ్మాలి. ఏంటో ఆ మాట తెలుసా? ఒకటి ప్రియులరా, ఆయన నిజమైనటువంటి దేవుడు నువ్వు నమ్మితే, నిజముగా నా జీవితం ఆయన చేస్తాడని నమ్మితే, నిజముగా నా జీవితం మేలు చేయగలడని నమ్మితే, నిజముగా నా పట్ల ఆయన కరుణించగలడని నమ్మితే, నిజంగా నా స్థితి మారుస్తాడని నువ్వు నమ్మితే తప్పనిసరిగా అది నీ జీవితంలో జరిగి తీరుతుంది. ప్రైజ్ ది లార్డ్. అది దేవుడు చేసే కార్యం. అయితే మనం ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? విశ్వాసాన్ని ఉంచాలి. ఆ విశ్వాసం ప్రియులరా, విశ్వాసం ఎంత గట్టిగా ఉండాలంటే అంత గట్టిగా ఉండాలి. ప్రియులరా, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు జీవిస్తాడు, అంతే. నువ్వు అదే పడుకో, ఓ అధికారి అదే పడుకో, నమ్మిక మాత్రం ఉంచు, అంతే. ఈ రోజున మనము కూడా అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో అనేకమైన మేలులు మనం పొందుతాం. కాబట్టి రాత్రికాల సమయంలో అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉందాం. ఒకవేళ అపనమ్మకం మనలో ఉన్నదా? అవిశ్వాసం మనలో ఉన్నదా? ఒకవేళ అటువంటి అవిశ్వాసం మనం జీవిస్తున్నట్లయితే వాటిని మనం పక్కన పెట్టి ప్రభుని ఎడల నమ్మిక ఉంచుదాం. దేవుడు ఇంకొన మనల్ని దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక.